హాయ్ ఫ్రెండ్స్, మనం కట్టుకున్న ఇల్లు సుమారుగా ఒక 100 సంవత్సరాలు, బాగా అయితే ఒక 200 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరని నిర్మాణం. ఏ టెక్నాలజీ లేకుండా అప్పట్లో ఎలా కట్టారు? ఈ గుడిలో విశేషాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సైంటిస్టులు కూడా అంతు చిక్కని ప్రశ్నలు, ఒక మిస్టరీ గుడిగా దీన్ని చెప్పుకుంటారు. ఇది వచ్చేసి 10వ శతాబ్దంలో పాలకొల్లుని రాజధానిగా చేసుకుని ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాను పాలించే కందూరు చోళులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాల్లో ఇది ఒకటి. ఇది శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. ఈ గుడిలో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, గర్భగుడిలో శివలింగం వెనుక ఉన్న నీడపై పగలు మొత్తం కనిపించి సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకార నీడ ఇక్కడ విశేషణం. రెండవది, అక్కడికి దగ్గరలో చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం మరో విశేషం. దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ, గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్నా అన్ని వైపులా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంతసేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది? ఎందుకు అది వెలుతురులో ఉన్నంత వరకు దాని స్థానాన్ని మార్చుకోదు? ఇక్కడ విశేషణం. కాకతీయుల కాలం నాటి శిల్పకళ కూడా ఈ గుడిలో మనం చూడవచ్చు. ఏ టెక్నాలజీ లేకుండా అప్పట్లోనే ఇంత ఇదిగా కట్టారంటే ఆలోచించండి.